తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య అంటారు, పుష్యమాస అమావాస్య. అసలు మామూలుగానే అమావాస్య అని అంటే ఒక ప్రత్యేకతని సంతరించుకుంటూ ఉంటుంది. సో ఏదైనా మనకు సమస్యలు ఉన్నప్పుడు ఆ రోజున పరిహారం చేసుకుంటూ ఉంటాం. అందున ఇది చొల్లంగి అమావాస్య ప్రత్యేకించి చాలా ప్రత్యేకత అని అంటున్నారు గురుగారు. మరి ఆ రోజు చేసుకోవాల్సినటువంటి పూజా విధానం ఏంటి, ఆ రోజు పాటించాల్సినటువంటి పరిహారం ఏదైనా ఉందా గురుగారు, తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ అమావాస్య చేయడం వల్ల కలిగే ఫలితాలు, పోయే దోషాలు ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కర్మని తొలగిస్తుంది. కర్మను తొలగించే అమావాస్యగా చెప్తారు. ఎందుకంటే మిగతా అమావాస్యలు ఎందుకు కర్మను తొలగించవు, ఏమిటి దీనికి ఎందుకంత ప్రత్యేకత అంటే, కర్మస్థానంలో అమావాస్య ఏర్పడుతుంది. అంటే మకర రాశిలో రవిచంద్రులు ఇద్దరు కలిస్తే అమావాస్య, రవిచంద్రుడు 1/7 యాక్సెస్ లో ఉంటే పౌర్ణమి. సో ఇక్కడ ఏంటి, మకర రాశిలో ఎప్పుడైతే రవిచంద్రులు కలుస్తారో, మకర రాశి సహజంగానే మనకి కర్మస్థానంగా చెప్తారు. ఉద్యోగ సంబంధించినవి, మన నిత్య కర్మలు, అదేవిధంగా కర్మ స్థానంకి కర్మకారకుడు ఎవరైతే శని ఉన్నాడో ఆయన యొక్క రాశి అది మకర రాశి అనేటువంటి. అందుకని ఈ రోజు ఎవరైనా కానీ ఉదయం పూట సహజంగానే నిత్య దేవతారాధన ఏదైతే ఉందో అది చేసుకొని మధ్యాహ్నం 11:30 ప్రాంతం నుంచి 1:30 ప్రాంతం మధ్యలో లేదా 2 వరకు కూడా మీరు పితృదేవత సంబంధించిన తర్పణాలు వదలడము, పితృదేవతలకి మీరు పిండ ప్రదానాలు చేయడం, లేకపోతే స్వయం పాకం ఇవ్వడము, ఇవన్నీ కూడా చేయొచ్చు. అంటే పిండ ప్రదానాలు అనేది మాత్రం కాస్త సంవత్సరికం ఆబ్దికం ఉన్నప్పుడే చేస్తారు. స్వయం పాకము, తర్పణాలు వదలొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి అమావాస్య ఎవరైనా సరే చేశారు అనుకోండి, ఫస్ట్ కలిగే ఫలితం ఏమిటంటే వాళ్ళకి రావాల్సిన నెగటివ్ ఎనర్జీ దగ్గరగా రాకుండా దూరం అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, నెగటివ్ ఎనర్జీ అనేది ఎలా పనిచేస్తుందంటే, ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు అనుకోండి, కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, ఒక్క చిన్న కునుకు ఇలా వచ్చింది అని ఎంత ఎక్స్పర్ట్ అయినా డ్రైవింగ్ లో, ఎంత మంచి కారు ఉన్నా ఆ చిన్న కునుకు అతని జీవితాన్ని మార్చేస్తుంది. యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఏంటి, చిన్నదే, అరే అంత చిన్న కునుక్కి ఇంత జీవితం మారిపోయిందా అంటే మారిపోయింది. ఆ మూమెంట్ అలా. అదే టైంలో కొనకుండా ఉంటే ఆయన జీవితం ఇంకో రకంగా మారచ్చు. ఖచ్చితంగా. అలాగే మన జీవితంలో నెగటివ్ ఎనర్జీ అటాక్ అయినప్పుడు, నెగటివ్ ఎనర్జీ అటాక్ అవ్వకుండా కాపాడుకోగలిగినప్పుడు మన జీవితం మారుతుంది. అలాంటి నెగటివ్ ఎనర్జీస్ అటాక్ అవ్వకుండా ఉండడానికి చేసేదే అమావాస్య పూజ. అమావాస్య నాడు మధ్యాహ్న సమయంలో పితృదేవతలకు ఇచ్చి, ఉదయం నిత్య దేవత ఆరాధన అలాగో చేసేసుకుంటాం కాబట్టి మధ్యాహ్నం చక్కగా స్వయం పాకం, బియ్యము, 2 రకాల కూరగాయలు, ఉప్పు, పప్పు, చింతపండు, ఇట్లాంటివన్నీ పదార్థాలు ఏవైతే వండుకుంటామో, అన్నము కూర వండుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా బ్రాహ్మణుడికి ఈశ్వర స్వరూపంగా భావించి దానంగా ఇవ్వాలి. ఓకే. తీసుకుని బ్రాహ్మణుడు కూడా ఏదో గతిలేక నాకు ఇస్తున్నారు, వీళ్ళ దోషాలను నేను కట్టుకోవాల్సి వస్తుందని అనుకోకుండా, నాకు భగవంతుడు ఈ యొక్క స్థానాన్ని కల్పించినందుకు ఆ ఈశ్వరుడికి నిజంగా కృతజ్ఞతలు అనుకుంటూ తీసుకోవాలి. ఇచ్చే వ్యక్తి ఈశ్వర స్వరూపంగా ఇవ్వాలి, తీసుకునే వ్యక్తి ఆ భావంతోనే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రాత్రి సమయంలో అమ్మవారి ఆరాధన, మనకి లలితోపాఖ్యానం అని ఒకటి ఉంటుందమ్మ. లలితోపాఖ్యానంలో అమ్మవారి గురించి చెప్తారు. ఎంతో గొప్పటి విషయం ఉంటుందంటే, అక్కడ జనమేజయుడు అని అతను మంత్రం తీసుకుని అమ్మవారి మంత్రం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, అందరూ ఏంటి కామన్గా ఏమనుకుంటారు, ఒక అమ్మవారి మంత్రం తీసుకుంటే ఏదో వీళ్ళకేదో కొంతవరకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అనుకుంటారు. కానీ అమ్మవారి అనుగ్రహం ఎలాంటిదంటే, ఒక మంత్రం తీసుకొని చేసేటప్పుడు అందులో ఉంటుంది చాలా స్పష్టంగా. అతను మంత్రం చేయడం ప్రారంభించిన తర్వాత పితృదేవతలు అంటే వీళ్ళ యొక్క పూర్వీకులు ఉంటారు కదా, ఏది వీళ్ళకంటే ముందు తాతలు ముత్తాతలు వాళ్ళందరూ ఉన్న లోకాల నుంచి ఉన్నత లోకాలకి వెళ్తారు. ఆల్రెడీ నరకయాతన పడుతున్న వారు దాని నుంచి బయటకు వస్తారు. ఆ విషయాన్ని నారదుడు వచ్చి చెప్తాడు జనమేజయుడికి, అయ్యా నువ్వు మంత్రం చేస్తున్నావు కదా అమ్మవారిది, ఏమైందో తెలుసా, ఇలా జరిగింది అన్నప్పుడు ఆయన అసలు ఆశ్చర్యపోతాడు. అంటే ఏమిటంటే, ఒక నామం, అమ్మవారి నామం కేవలం శ్రీమాత్రే నమః అనుకోండి, లలితాసహస్రనామాలు బోల్డ్ అని ఉన్నాయి, ఒక్క శ్రీమాత్రే నమః అనే నామం ఎంత పవర్ఫుల్ తెలుసా. అసలు అందరం చాలా క్యాజువల్గా అనుకుంటాం, ఓం నమః శివాయ చాలా క్యాజువల్గా అంటాం, శ్రీమాత్రే నమః చాలా క్యాజువల్గా అనుకుంటాం, కానీ మోస్ట్ ఆఫ్ పవర్ఫుల్. ఒక్క శ్రీమాత్రే నమః మీరు కనుక మంత్రం చేయగలిగితే మనస్ఫూర్తిగా, మీకు అడుగు అడుగున ఒక రోడ్డు దాటుతున్నారనుకోండి, మీకు తెలియకుండానే ఏదో సెన్స్ మీ మీద పనిచేస్తుంటుంది, మీరు ఎక్కడ రోడ్డు దాటేటప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి. అంటే ఈ మంత్రం అనుకొని దాటడం వల్ల, మంత్రం అనుకుంటూ దాటుతున్నారు, లేకపోతే రోజు 1 గంట సేపు సాధన చేస్తున్నారు ఉదాహరణకి, అంటే మిమ్మల్ని అలా రక్షణ, ఎందుకంటే ఆ తల్లి ఎలా రక్షిస్తుందో, ఉదాహరణకి ఓ దగ్గరికి వెళ్ళి ఏదో అక్కడ ఏదో గొడవ జరగాలి,
రాంగ్ ఏదైనా జరగాలి అక్కడ వెళ్ళనివ్వకుండా అమ్మవారు రక్షిస్తుంది. ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఇవాళ రేపు చూడండి, కొంతమందిని పిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. శ్రీమాత్రే నమః చేసుకోండి, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే నమశివాయ నమశివాయ అంటుంటాం. కామన్ గా శివుడికి నమస్కారం అంటుంటాం. శివుడు అంటే ఎవరు? మంగళకారకుడు. మంగళము అంటే మీకు గుడ్ ఏదైతే ఉందో, పాజిటివ్ ఏదైతే ఉందో అదంతా శివ. మీరు ఆ పాజిటివ్ కి నమస్కారం చేస్తున్నారంటే మీకు పాజిటివ్ జరుగుతూ ఉంటుంది లైఫ్ లో. మంగళకరమైన విషయానికి నమస్కరిస్తున్నారు, మంగళకరమైనటువంటి విషయం మీకు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. నమశివాయ అంటున్న ప్రతిసారి. అలా ఏంటంటే అమావాస్య నాడు ముఖ్యంగా ఈ 2 నామాలు చేస్తూ ఎవరైతే రాత్రిపూట ముఖ్యంగా అమ్మవారి మంత్రము, అమ్మవారి యొక్క పూజ ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పినటువంటి రాత్రి సమయంలోనే చెప్పారు. ఎక్కువ పవర్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు అమావాస్య అనేటువంటిది మనకి మకర రాశిలో జరుగుతుందని అనుకున్నాం కాబట్టి మకర రాశి వారే కాకుండా కాస్త మేష లగ్నం లేదా మేషరాశి వారు కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ అమావాస్య సమయంలో ఏమవుతుందంటే మనస్కారకుడు కదమ్మా చంద్రుడు. ఈ మనస్కారకుడు చంద్రుడు వీక్ అవుతున్నాడు దశమ స్థానంలో, అంటే వృత్తి స్థానంలో. వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే సడన్ గా సర్లే పోతే పని ఉద్యోగం వదిలేద్దాం అని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. సర్వసాధారణంగా కూడా యూనివర్సల్ గా ఏమవుతుందంటే మకరంలో అమావాస్య ఎప్పుడైనా మీరు గమనించండి, మీరు మొత్తం డాటా తీయండి గూగుల్లో. మకర రాశిలో అమావాస్యలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏర్పడతాయి? సర్వసాధారణంగా మనకి జనవరి ఫిబ్రవరి ఈ టైంలోనే ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా మనకి జనవరి దాదాపుగా ఎండింగ్ లోని ఈ టైంలోనే ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమయాల్లో జాబ్ సంబంధించిన విషయాలు చాలా మార్పులు జరుగుతుంటాయి యూనివర్సల్ గా. అందుకని జాబ్ పరమైన ఇబ్బంది ఎక్కువగా ఉంది. ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య యొక్క ఫలితాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు. అయితే గురుగారు, మనకు రకరకాల సమస్యలు అంటే మనకు నిత్య జీవితంలో దృష్టి దోషాలు అనేటివి తగులుతూ ఉంటాయి. మరి ఈ చొల్లంగి అమావాస్య రోజు ప్రత్యేకించి ఎలాంటి పరిహారం పాటిస్తే మంచిది అని అంటారు గురుగారు? మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే అమావాస్యకి దిష్టి తొలగించడానికి ఒక లింక్ ఉంటుంది. దీనికి కొన్ని ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. మనకి కర్మ విపాకము అనేటువంటి గ్రంథం నేను చదవనంత వరకు, అంటే చాలా సంవత్సరాల క్రితం చదివాను. అప్పటి వరకు నేను మామూలుగా 2 నిమ్మకాయలు తీసి పడేసి ఏమిటి వీళ్ళకి పిచ్చి అనుకునేవాడిని. చుట్టూ తిరుగుతుంటే ఎవరు తిరగమని చెప్పారు, రావి చుట్టూ అనుకునేవాడిని. కానీ ఆ సంస్కృత గ్రంథంలో చాలా స్పష్టంగా ఉందమ్మా. రావి చుట్టూ తిరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయి. ఈ నిమ్మకాయ కానీ లేకపోతే ఎర్రన్నం అంటారు, తీసి మనం బయట వేసేసినప్పుడు, అంటే అది యాక్చువల్గా జంతువుల కోసం వేస్తారు. ఈ కుక్కలు, ఈ పిల్లులు, రకరకాల జంతువులు ఉంటాయి కదా రోడ్ల మీద తిరిగేవి. అవి తింటే వాటికి ఆహారం అవుతుంది, వీళ్ళకి దోషము పోతుంది. ఓకే. సర్వసాధారణంగా మనకి శాస్త్రంలో ఉన్నది ఏమిటంటే, మీరు ఒక ముద్ద అన్నం తినే ముందు చక్కగా ఒక ముద్ద తీసుకొని భగవంతుని తలుచుకొని పక్కన పెట్టి ఇంకొక చిన్న ఆకు వేసేవారు. పక్కన పెట్టి తర్వాత మీరు భోజనం చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బయట పెట్టేవారు. అప్పుడు అది ఏదైనా పక్షికో పురుగుకో దేనికో దానికి వెళ్తుంది కదా. దాని ద్వారా మీరు తర్వాత జన్మల్లో మంచి ఫలితాలు పొందుతారు. అయితే అదొక రకం. ఇలా అమావాస్య నాడు ఎర్రన్నం కలపడం, లేకపోతే నిమ్మకాయలు లేకపోతే కొబ్బరికాయలు కొట్టి వాటికి కుంకుమ రాసి బయట వదిలేయడం వల్ల ఏమో దానికి ఒక మంత్రం ఉంటుంది. యాక్చువల్గా ఆ మంత్రం ఇట్లా బహిరంగంగా చెప్పకూడదు, ఎవరికి వాళ్ళు యూట్యూబ్లో వాటిలో కూడా దొరుకుతాయి. కానీ ఏంటంటే ఆ మంత్రంతో చేసి ఏ దేవతా స్వరూపానికి అయితే ఆ దేవతా స్వరూపానికి బలి సమర్పించినట్టుగా చేసి కూడా బయట పెడతారు. ఏది అమావాస్య నాడు. అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఉండేటువంటి పీడ అంటారు చూసారా, ఇంట్లో ఏదో పీడ ఉందండి, అందుకే మా ఇంట్లో అందరికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్, గొడవలు, మనశ్శాంతి లేదు, ఇంట్లోకి వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి కావట్లేదండి అంటూ ఉంటారు కొంతమంది. బయట తిరుగుతుంటారు చూడండి కొంతమంది మగవాళ్ళు, ఎప్పుడో అర్ధరాత్రి 1 గంటకి వెళ్తారు, పొద్దున్నే మళ్ళీ వచ్చేస్తాడు. ఏంటంటే ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అంటాడు. అవన్నీ ఎందుకంటే ఇంట్లో పీడ ఉంటుంది. ఆ నెగటివ్ ఎనర్జీ అమ్మవారికి ఈ రకంగా బలి రూపంలో, బలి అంటే ఏదో మాంసం కోడిని మేకను కొయ్యమని కాదు, అన్నాన్ని బలిగా పెడతారు, కొబ్బరికాయని బలిగా పెడతారు. కొన్నిసార్లు కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటిని బలిగా, అంటే నిమ్మకాయల కోసి బలిగా పెట్టి బయట వదిలేస్తే కనుక దోషం పోతుంది. ఓకే గురుగారు. సో నిజంగా చొల్లంగి అమావాస్య రోజు అంటే మనకు నిత్యం వచ్చే అమావాస్య అయినా సరే ఇది చాలా ప్రత్యేకత. అవునమ్మా. సో గురుగారు కర్మని మార్చే అమావాస్య. ఓకే. సో చాలా చక్కటి అంటే అమావాస్య యొక్క ప్రత్యేకత, అలాగే సంబంధించినటువంటి పరిహారాలు ఎలా చేసుకుంటే మంచిది అనే విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.